ఇష్టం కాబట్టి చెప్పేవాడిని, నీకు ఇష్టం లేదంటే చెప్పు. లేదు లేదు అట్లేం లేదు, ఇష్టం లేదు అన్నట్టు. ఓకే నాకేం లేదు, నాకేం పర్లేదు. ఓకే ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్తో నేను చేయకుంటే ఇంకొకరితో చేస్తాను చెప్పు. ఇంటిమేట్ అనగానే నాకు కొంచెం నర్వస్ అవుతున్నా నేను అంతా. అలా ఏం అవ్వకు, ఏం కాదు, నేను ఉన్నాను కదా. గిల్టీగా అలా అనిపించినా కూడా అనిపించచ్చు, బట్ తనకి ఇప్పుడు అవసరం చాలా. సో నేను అందుకే అంటున్నా, ఇప్పుడు ఎలాగో నువ్వు నాకు ఫిజికల్గా అవ్వాలనేసి వచ్చావు కదా. అవును. సో తనతో కూడా తను ఏమైనా చేసుకుంటే నా మీదకి వస్తుంది రా. ఎందుకంటే తను నాతోనే కలిసి ఉంటుంది, తను ఏమైనా అవుతే నేను కూడా అదే అయిపోతుంది తర్వాత. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ప్లీజ్ నేను అర్థం చేసుకోవచ్చు కదా. నేను తనతో మాట్లాడా, చెప్తాను. తను ఏమంటుందంటే, అంటే ఇప్పుడు తనతో నువ్వు ఫిజికల్గా ఎప్పుడు తనతో పాటు నేను కూడా ఉండాలి. ఫ్రెండ్తోని ఇంటిమేట్ అవ్వడానికి ఓకే అని చెప్పేసి అన్నా. ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి నీ ఫ్రెండ్తోని కావాలి ప్లస్ నువ్వు కూడా ఉండాలి అంటే నువ్వు ఉండాలంటే ఏంది నాకు అర్థం కాలేదు చెప్పు నాకు. అంటే నువ్వు మాతో మేము చేస్తున్నప్పుడు నువ్వు ఉండాలా లేదంటే ఏంది నాకు అర్థం కాలేదు. చేసేప్పుడు ఇద్దరం కలిసే ఫిజికల్గా చేద్దాం, అవుదాం. సో హలో గైస్, వీడియో స్టార్ట్ అయ్యే ముందు నేను ఒక మాటనైతే చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే చాలామందికి నా పర్సనల్ లైఫ్ గురించి తెలియదు. అంటే నేను మా ఇంటి గురించి, మా ఫ్యామిలీ గురించి నేను వీడియోస్ పరంగానే తెలుసు, కానీ నా పర్సనల్ లైఫ్ పరంగా ఎవరికైతే తెలియదు. సో దాని గురించే నేను శివ01 అనే ఛానల్ అయితే ఓపెన్ చేసినాను. సో అందులో రీసెంట్గా నా హోమ్ టూర్ రిలీజ్ అయింది. మా ఇల్లుని నేను చూపించినాను అందులో. అండ్ ఇంకొకటి నేను చాలా నా బ్రేకప్ స్టోరీ అనేది చెప్పిన నేను అదే వీడియోలో. సో నాకు నా పాస్ట్ అంతా నేను ఆ వీడియోలో చెప్పిన, అండ్ పెద్ద గొడవ కూడా అయిపోయింది, అది కూడా చెప్పిన. సో ఎవరైతే చూడలేదో, ఎవరైతే నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఛానల్ లింక్. ఆ ఛానల్ లింక్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు సీదా నా శివ01 ఛానల్లోకి అయితే వెళ్ళిపోతారు మీరు. సో ఆ ఛానల్లోకి వెళ్ళి నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకొని మీకు ఎట్లా అనిపించింది అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆ ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆ ఛానల్ని కూడా ఈ ఛానల్ లాగానే ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. కానీ ఇంత తొందరగా ఇంత క్లోజ్ అవ్వడము, ప్రపోజ్ చేయడము, ఇద్దరము రిలేషన్లోకి వెళ్ళడము, అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంత దూరం ఇంటిమేట్ అవ్వడం, ఇక్కడ దాకా వచ్చేసినామంటే నాకు అదే కొంచెం షాకింగ్గా ఉన్నది. అంటే నాకు ఇష్టం కాబట్టి చెప్పేవాడిని, నీకు ఇష్టం లేదంటే చెప్పు. లేదు లేదు అట్లేం లేదు, ఇష్టం లేదు అన్నట్టు. ఓకే నాకేం లేదు, నాకేం పర్లేదు. ఓకే ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్తో నేను చేయకుంటే ఇంకొకరితో చేస్తాను చెప్పు. మీ ఫ్రెండ్ ఉంది, మీ ఫ్రెండ్ కూడా ఇందులో ఉంది. ఇప్పుడు నేను నీతో ఇంటిమేట్ అయ్యేటట్టు ఉంటే, ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉంది, మనం ఒకవేళ వెళ్ళినామనుకో, ఒకవేళ రూమ్కి కానీ వెళ్ళామనుకో, మనకి ఏమైనా సౌండ్స్ కానీ వస్తుంటే మళ్ళీ మనకి నీ ఫ్రెండ్ ఉంది, నాకు కొంచెం అన్కంఫర్టబుల్ నాకు ఫీల్ అవుతుంది కదా. లేదు నేను చెప్తాను తనకి, మనకి ఇంకో రూమ్ ఉంది లోపల, ఇక్కడికి వెళ్దాం, తను ఇక్కడ ఉంటుంది. ఇది 1 BHKనా ఇది? 1 BHK. తను ఇక్కడ ఉండడం కూడా నాకు కొంచెం అన్కంఫర్టబుల్. ఎందుకంటే ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్తో నేను ప్రైవసీగా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటా. నేను చెప్తా తనకి, నేను అర్థమయ్యేలా చెప్తా తనకి, తను అదేం అనుకోదు, నేను సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ చేసే విధంగా ఉంటేనైతే ఓకే, కానీ తను మళ్ళీ తనకి ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యి, యాక్చువల్గా నువ్వు తనకి బ్రేకప్ అయింది అని చెప్పేసి అంటున్నావు మళ్ళీ ఇంకొకటి. ఇప్పుడు ఎవరికైనా సరే బ్రేకప్ అయిన వాళ్ళకి ఎట్లుంటుందంటే, ఇప్పుడు నువ్వు బాయ్ ఫ్రెండ్ని తీసుకొని వచ్చినావు, ఇప్పుడు ఆమె కూడా ఏమనుకుంటుంది, అరే నాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే ఏమున్నాడు దాకా, ఇప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ లేకుండా అయిపోయిండు అన్నట్టు తను కూడా మళ్ళీ ఏ విధంగా నన్ను ఫీల్ అవుతుందేమో అని చెప్పేసి నాకు భయం వేస్తుంది. ఏం అవ్వదులే, నేను తనకు చెప్తాను, కానీ మన ఇద్దరం లోపల ఉంటాం, తను బయట ఉంటుంది. ఓకే ఓకే ఓకేనా? ఓకే నాకు పర్లేదు, కానీ నేను అడుగుతున్నాను అంతే. జస్ట్ అన్కంఫర్ట్ అవ్వకు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, అదేం అనుకోదు. నేనేం అన్కంఫర్టబుల్ అవుతలేను, కానీ చెప్తున్నాను అంతే. జస్ట్ ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండొద్దు అని చెప్పేసి నా ఉద్దేశం అంతే. ఏమైనా తినేసి వచ్చావా బయట? లేదు అంటే తిన్నా, ఇంట్లో తిన్నా, నేను ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసిన. నేను ఏం తిన్నావు? ఇంట్లో ఇడ్లీ చేశాను అనుకుంటా. ఏమైనా తింటావా? ఏమైనా ఆర్డర్ పెట్టమంటావా? లేదు లేదు వద్దు. నువ్వు తిన్నావా? నేను తిన్నా. ఏంటి ఇంకా చెప్పాలి? చెప్పు, నువ్వే చెప్పు. నాకే కొంచెం ఏంటి అసలు మాట్లాడట్లేదు, ఏం లేదు, ఎందుకు?
అట్లేం లేదు అంటే నాకు కొంచెము అంటే ఫస్ట్ టైం కదా నాకు ఇంతవరకు నేను కూడా ఈ రిలేషన్లోకి వెళ్ళలేదు, నేను కూడా ఈ ఇంటిమేట్ అనేది నేను ఎవరితో అవ్వలేదు. అందరితో ఏది కాదు కదా ఇది. కరెక్టే, కానీ ఇప్పుడు కొంతమందికి పాస్ట్ అని ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్స్ అని ఉంటారు. సో నాకు అట్లా ఎవరు లేరు. నాకు ఇప్పుడు ఫస్ట్ నువ్వే గర్ల్ ఫ్రెండ్ అయినా, ఫస్ట్ నువ్వే. ఎప్పుడు చేయలే, ఎవరికి చేయలే, ఏం చేయలే. లేదు ఫస్ట్ టైం నీతోనే అన్ని ఫస్ట్ టైం. అందుకనే కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటిమేట్ అనగానే నాకు కొంచెం నర్వస్ అవుతున్నాను నేను అంతా. అలా ఏం అవ్వకు, ఏం కాదు, నేను ఉన్నాను కదా. నేను తనతో మాట్లాడతాను, తనకు చెప్తాను నువ్వేం టెన్షన్ అవ్వకు, మనది మొత్తం మనది, ఎవరు అడగరు, ఎవరేం చెప్పరు కూడా. ఓకేనా? నేను తనకు చూసుకొని తనకు మాట్లాడి తనకు చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తనకు. ఓకేనా? సరే నువ్వు అంటే తనకు చెప్పుకోవడము అని చెప్పేసి ఏం లేదు, కానీ నాకు కొంచెం కంఫర్టబుల్ ఫీల్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పేసి అంతే. అలా ఏం కాదు, తనకి నేను ఎక్స్ప్లెయిన్ అయినా నేను చెప్తాను. ఓకేనా? టెన్షన్ తీసుకో, అంతా మనదే ఇది, మనరు మనకి ఎవరు అడగరు ఇక్కడ. ఓకే వస్తున్నా, ఒక 2 minutes తనతో మాట్లాడు. సరే మాట్లాడు. ఏమైందంటే మీ ఫ్రెండ్? నీకు తెలిసిందే కదా తన బెస్ట్ ఫ్రెండ్ అనేసి, చాలా క్లోజ్ మేము ఇద్దరం. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తను మా ఇంటికి రావడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నాకు సొంత వాళ్ళ అమ్మాయిలా చూసుకుంటారు. చాలా క్లోజ్ అనమాట. తను చిన్నప్పటి నుంచి నాతో తప్ప ఇంకెవరికి క్లోజ్ అవ్వలేదు. ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం మేము చిన్నప్పటి నుంచి. అయితే ఏంటంటే ఇప్పుడు ఎందుకు పిలిచింది తను? నీకు ఒక మాట చెప్పాలి శివ. చెప్పు, ఏమైంది? తెలిసింది కదా తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయింది. తను ఫిజికల్గా మెంటల్గా బాగా కనెక్ట్ అయింది తనకి. ఎవరితో? వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో. సో అతను యూజ్ చేసుకొని వదిలేసాడు, తనకి పెళ్లి చేసుకుంటా అని చెప్పి యూజ్ చేసుకున్నాడు. యూజ్ చేసుకొని వదిలేసిండు తనని? వదిలేసిండు. అన్నీ అయిపోయే వాళ్ళకి, అన్నీ అయిపోయాక తనని వదిలేసిండు. ఇప్పుడు తను ఏమో ఇంకెక్కడ ఉండాలి ఏంటి అర్థం కాక తను నా దగ్గరికి వచ్చింది. తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, ఇక నీ దగ్గరకు వచ్చింది అనమాట. అవును. ఇప్పుడు నీకు నేను ఎందుకు పిలిపించానంటే తను అలా ఫీల్ అవుతుంది కదా, కొంచెం వేరే వాళ్ళతో మాట్లాడితే అలా కొంచెం మైండ్ ఫ్రీ రిలాక్స్. పర్లేదు, మాట్లాడదాం, దాందేం లేదు. తనతో మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు నాకు ఎంతనో, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వి, ఓకే. ఇప్పుడు నీ ఫ్రెండ్ కూడా నాకు ఒక మంచి ఫ్రెండ్ లాగానే నేను ఉంటా, మంచి ఫ్రెండ్ లాగానే తనతో మాట్లాడతా. తనని ఎందుకు అట్లా మనం అంటే తన నా డిప్రెషన్లో నుంచి మనం బయటికి తీసుకొస్తాం. లేదు, నువ్వేం టెన్షన్ తీసుకోకు, తనతోని ఫ్రీగా మాట్లాడదాం. తనతో మాట్లాడదాం అంటే మాట్లాడదాం. మరి తను పిలుస్తాను, మాట్లాడు. ఓకేనా? దానికన్నా ముందు నీకు ఒకటి చెప్పాలి. చెప్పు, పర్లేదు చెప్పు. తను ఏమడుగుతుందంటే, చెప్పు, ఏమంటుంది చెప్పు. నువ్వు ఇంతగానము అదవుతున్నావు, ఏంది చెప్పు, ఏమంటుంది? నీకు చెప్పాలి, తన గురించి నీకు ఒకటి చెప్పాలి. ఎందుకంటే నీకు ముందే చెప్తే బెటర్ కదా అనేసి. చెప్పు, పర్లేదు చెప్పు. నీకు తెలుసు, చెప్తున్నాను కదా, తన బాయ్ ఫ్రెండ్తో తను చాలా క్లోజ్గా, చాలా ఫిజికల్గా కనెక్ట్ అయ్యేసి. సో చెప్పు, ఏమైంది చెప్పు, ఏంది ఎందుకు ఆగినావు? శివ, నువ్వేమనుకోకు, ఇది కరెక్ట్ కాదు, బట్ నేను నీకు చెప్తున్నాను. లేదు, నేను అట్లా ఏమనుకోను. నువ్వు చెప్పు, ఏది ఉన్నా కానీ సరే మాట్లాడదాము. అది ఏం ప్రాబ్లం అయినా కానీ సరే వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడదామన్నా మనం మాట్లాడదాం. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వదిలేసాడు శివ, అలా కాదు నేను ఇప్పుడు అంటుంది. నువ్వు అర్థం చేసుకుని నేను చెప్తుంది. ఏం చెప్తున్నావు? నాకు ఎట్లా అర్థమవుతుంది చెప్పు. నువ్వు చెప్పేది నాకు అస్సలు అర్థమవుతలేదు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? కొంచెం నీకు గిల్టీగా అలా అనిపించినా కూడా అనిపించచ్చు, బట్ తనకి ఇప్పుడు అవసరం చాలా. సో నేను అందుకే అంటున్నా, ఇప్పుడు ఎలాగో నువ్వు నాకు ఫిజికల్గా అవ్వాలనేసి వచ్చావు కదా. అవును. సో తనతో కూడా మాట్లాడుతున్నావు అసలు నీకన్నా అర్థమవుతుందా చెప్పు. నువ్వు అలా కాశీలో నాకు తెలుసు నీకు ఇది నచ్చదు అని. తనంటే నాకు చాలా ఇష్టం. నేను తన కోసం ఏం చేయడానికైనా రెడీ. ఇప్పుడు తను చెప్పింది ఇప్పుడు చేయలేకపోయామనుకో, తను మనం చేసుకుంటుందని ఒక భయం నాకు. ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్తో చాలా ఫిజికల్గా కనెక్ట్ అయిపోయింది. కాదు సౌజన్య, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను నీకు. ఫిజికల్గా కనెక్ట్ అయింది ఓకే, ఇదంతవరకు బాగానే ఉంది. అలా బాయ్ ఫ్రెండ్ వదిలేసిండు ఓకే. వేరే రిలేషన్లోకి వెళ్ళు మనం, వేరే రిలేషన్లోకి వెళ్ళు మనం. వేరే వాళ్ళు చాలామంది దొరుకుతారు తనకి. తను చూడడానికి కూడా బ్యూటిఫుల్గానే ఉంది, చాలామంది దొరుకుతారు. ఇప్పుడు నాతోనే ఫిజికల్ అవ్వడం అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఎట్లున్నదంటే, నువ్వు రేపటి రోజు నీ పెళ్ళైనా కానీ సరే నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ కోసం నీ
మొగుని నీ పిల్లం దగ్గర పంపిస్తుంది, నీ బాయ్ ఫ్రెండ్ దగ్గర గర్ల్ ఫ్రెండ్ దగ్గర పంపిస్తా అన్నట్టుంది. నాకేం ప్రాబ్లం లేదు రా తనకి అలా చేయడం. నువ్వు నాకేం ప్రాబ్లం లేదు మళ్ళీ తనతో ఎలా ఫిజికల్గా కనెక్ట్ నాకు ఏం అవ్వదు. నేను అంటున్నాను కదా నేనేం ఫీల్ అవ్వను అనేసి. నువ్వు ఎందుకు ఇంత ఇదా అవుతున్నావు? కాదు సౌజన్య, నువ్వు అసలు సరే ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా నీకు చేయనేసి. కాదు నువ్వు అసలు నువ్వు నన్ను అసలు ట్రూగా లవ్ చేస్తున్నావు సౌజన్య. నువ్వు మరి చేస్తున్నావు, బట్ నాకు చాలా తనంటే నాకు చాలా ఇష్టం. తనంటే చాలా కోసం నేను ఏది చేయడానికి రెడీ. నన్ను చేయకుండా తనని చేసుకుంటే నేను ఉండలేను రా. నీకు తెలియదు తన గురించి. ఇప్పుడు నువ్వు ఆ పిల్ల కోసం నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు తనని నాకు చాలా ఇష్టం, నీకు తెలియట్లేదు. తన కోసం నేను ఏం చేయడానికనే రెడీ. సౌజన్య నీకు పిచ్చిలేసిన సౌజన్య, నేను పోతున్నాను ఇక్కడ నుంచి. నేను లేదు నాతో వినొచ్చు కదా ఒక్కసారికి నా మాట వినొచ్చు కదా. ఏ సౌజన్య ఇగో నువ్వు పిలిచినావు అంటే నేను పోనీలే నా గర్ల్ ఫ్రెండే లే అని చెప్పేసి నేను ఇక్కడ దాకా నేను నీకోసం వస్తే ఇప్పుడు నువ్వేమో నీ ఫ్రెండ్తోని ఇట్లా ఈ విధంగా ఇంటిమేట్ అవ్వు అది ఇది అని చెప్పేసి అంటున్నావు. అసలు ఏంది సౌజన్య, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? అలా చేయకుండా తనని చేసుకుంటుందా? సౌజన్య నేను ఏమంటున్నా, సరే సౌజన్య తను డిప్రెషన్లోకి వెళ్తుంది కదా, నేను ఏమంటున్నా అంటే తనకి కొత్త బాయ్ ఫ్రెండ్ని వెతికి పెడదాం మనము. తనకు కొత్త రిలేషన్లోకి వెళ్తుంది. వెతికేంత టైం లేదంటే ఇప్పుడు మరీ అంతగానం తను కావాలని ఎందుకు అనుకుంటుంది? అవును నేనంటే నీకు చాలా ఇష్టం కదా, నేను చెప్తే కూడా వినవా? నువ్వు చెప్తే నేను వింటా సౌజన్య, కానీ ఈ మాటనైతే నేను వినను. నువ్వు వేరేది ఏదన్నా చెప్పు, నువ్వు వేరేది ఏదన్నా చెప్పు. తనకు కొత్త బాయ్ ఫ్రెండ్ని వెతుకుతాము అంటే వెతుకుదాము. ఒకవేళ తనతో నేను ఫ్రెండ్షిప్ చేసి మంచిగా మాట్లాడి తన డిప్రెషన్లో నుంచి బయటకు తీసుకెళ్ళామంటే తీసుకొని వస్తాను. ఒక్కసారి చేయడానికి ఏమవుతుంది? నేనే చెప్తున్నాను కదా సౌజన్య. నేను లవ్ చేసేది నిన్ను సౌజన్య, అర్థమవుతుందా? నిన్ను తప్ప నేను ఎవరిని నేను ఆ విధంగా నేను ఊహించుకోలేను. నేను ఆ విధంగా నేను వెళ్ళలేను. నేను అక్కడ దాకా నేను వెళ్ళలేను, అర్థమవుతుందా? నా బాధ కూడా నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాడంటే ఆ అమ్మాయితోనే అన్నీ కావాలి, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయిని ఊహించుకోవాలంటే అబ్బాయి వల్ల కాదు, అర్థమవుతుందా నీకు? చెప్పట్లేదు. ఒక్కసారి నా కోసం చేస్తే ఏమవుతుంది? లేదు శివ, అతను లేకుండా ఉండలేను రా. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. సౌజన్య ఎంతగానం ఫోర్స్ చేసినావు సౌజన్య, నా వల్ల కాదు, నేను పోతా. నేను చెప్పేది అర్థం చేసుకో. ఎందుకు సౌజన్య ఇగో వద్దు సౌజన్య, ఇగో నేను చెప్పింది అర్థం చేసుకోరా. ప్లీజ్ రా, నా మాట కాదనకు శివ. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. నన్ను కాక ఇంకెవరిని అర్థం చేసుకుంటావు చెప్పు? నేను అర్థం చేసుకుంటా సౌజన్య, కానీ నీ దోస్తుని కూడా అర్థం చేసుకొని నీ దోస్తుతో కూడా ఫిజికల్ అవ్వాలి అంటే నేను అసలు ఊహించుకోనికనే నాకు చాలా ఇబ్బందిగా ఉంది తెలుసా నాకు ఇది. తను లేకుండా నేను ఉండలేను శివ. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా నా బాధ. తను ఏమైనా చేసుకుంటుంది నా మీదకి వస్తుంది రా. ఎందుకంటే తను నాతోనే కలిసి ఉంటుంది. తను ఏమైనా అవుతే నేను కూడా అదే అయిపోతుంది తర్వాత. సౌజన్య నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు ప్లీజ్, సౌజన్య? అర్థం చేసుకోవచ్చు కదా. ఒకసారి తనతో మాట్లాడతాను శివ. సరే పోయి మాట్లాడు, ఏం మాట్లాడుతావో చూడు. ఇంకా నువ్వు ఇంతగానం నిజంగా నాకు చాలా అంటే చాలా నిజం నీ హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను శివ. లైఫ్లో మర్చిపోలేను రా. నేను చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నావు. సరే సౌజన్య ఇప్పుడు ఏం చేస్తాను చెప్పు. నువ్వు ఫిజికల్గా తను బెటర్గా ఫీల్ అయ్యే వరకు తను ఫిజికల్గా అవ్వరు. ప్లీజ్ రా. బెటర్గా ఫీల్ అయ్యే వరకు అంటే నేను తనతో ఎప్పటికీ నేను ఫిజికల్ ఉండలేను. నేను ఒక్కసారి కంటే తను కొంచెం మూవ్ ఆన్ అయ్యే వరకు అవ్వు. ప్లీజ్ రా. లేదు సౌజన్య, తను కొంచెం మూవ్ ఆన్ అయ్యే వరకు మాట్లాడుతాను సౌజన్య. నేను అర్థం చేసుకోరా. ప్లీజ్ రా. లేదు ఈ ఒక్కసారి కంటే నేను సరే ఏదో విధంగా నేను ఒప్పుకుంటున్నా. దాని తర్వాత అంటే నా వల్ల కాదు, నేను అసలు చేయలేను. బెటర్ రా నాకు. అందుకే ఇంతలా నీకు రిక్వెస్ట్ చేస్తాను, అర్థం చేసుకోవచ్చు కదా. తను కొంచెం బెటర్గా మూవ్ ఆన్ అయ్యే వరకు చేయి చాలు. సరే తర్వాత నీకు ఎప్పుడు అడగండిరా నేను. ఓకేనా? సరే నువ్వు తనతో మాట్లాడుకో. ఇంకా నేను ఏం చేస్తాను చెప్పు. ఇంకా నువ్వు ఇంతగానం బతిమలాడుతున్నావు, ఇంతగానం నువ్వు అడుగుతున్నావు, ఇంతగానం నువ్వు ఏడుస్తున్నావు నీ ఫ్రెండ్ కోసం. ఇక్కడ అర్థం చేసుకుంటే ఇంకా నీ ఫ్రెండ్షిప్కి నువ్వు ఎంత వాల్యూ ఇస్తున్నావు, నీ ఫ్రెండ్ అంటే నీకు ఎంత ఇష్టం అనేది నాకు అర్థమవుతుంది. సరే ఇంకా మరి చూడు. థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ సో మచ్. సరే పోయి తనతో మాట్లాడుకో. మాట్లాడేస్తాను. సరే. నేను తనతో మాట్లాడాను, చెప్తాను. తను ఏమంటుందంటే అంటే ఇప్పుడు తనతో ఫిజికల్గా ఎప్పుడు తనతో పాటు నేను కూడా ఉండాలి. ఏ?
మాట్లాడుతున్నావు సౌజన్య, నువ్వు తనతో నేను ఉండడం ఏంది? నువ్వు అసలు నువ్వు కొత్త కొత్త అన్ని ట్విస్ట్లన్నీ తీసుకొని వస్తున్నావు. నువ్వు తనతో నేను ఉండాలి. అలా కాదు, తనకు కూడా కొంచెం భయపడుతుంది. భయపడుతుంది అంటే ఇప్పుడు తను ఇంతగానం తను వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో అంతగానం ఫిజికల్ ఉన్నది, ఓకే బాగానే ఉంది, ఇక్కడ వరకు ఓకే బాగానే ఉంది. మళ్ళీ తను నాతో ఫిజికల్ అవుదాం అనుకుంటుంది. సరే, దానికి కూడా నువ్వు చెప్పినట్టు నేను ఒప్పుకున్నా. ఇప్పుడు ఏమవుతుందిరా, తనకు తెలుసు తను నేను అన్ని షేర్ చేసుకుంటాం, తనకి ఏం అలా అనుకోదు తను. కాదు సౌజన్య, అన్నీ షేర్ చేసుకుంటారంటే ఇట్లా బాయ్ ఫ్రెండ్ని కూడా షేర్ చేసుకుంటారా సౌజన్య? నువ్వే చెప్పు, ఏమన్నా ఫేర్గా ఉందా చెప్పు నీకు అసలు? అలా కాదు, ఫ్రెండ్షిప్ అంటే ఓకే, కానీ మరీ ఇంత ఒకటేసారి ఏమంటారు బాయ్ ఫ్రెండ్ని ఇద్దరు కలిసి షేర్ చేసుకోవడం అంటే అది ఏం ఫ్రెండ్షిప్ సౌజన్య? నేను ఫస్ట్ టైం చూస్తున్నా తెలుసా. ఏమవుతుందిరా ఒప్పుకోవడానికి? నేనే కదా నీకు చేయమంటున్నాను, ఒప్పుకోవచ్చు కదా. తను కూడా కొంచెం భయపడుతుంది. నేను చెప్తున్నా కదా, నాకు చాలా ఆక్వర్డ్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నీ కోసం నేను చేయడానికి నేను ఓకే, సరే నువ్వు చెప్పినావు అని చెప్పేసి నేను నీ ఫ్రెండ్తో ఇంటిమేట్ అవ్వడానికి ఓకే అని చెప్పేసి అన్నా. ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి నీ ఫ్రెండ్తోని కావాలి ప్లస్ నువ్వు కూడా ఉండాలి అంటే నువ్వు ఉండాలంటే ఏంది నాకు అర్థం కాలేదు చెప్పు నాకు. అంటే నువ్వు మాతో మేము చేస్తున్నప్పుడు నువ్వు ఉండాలా లేదంటే ఏంది నాకు అర్థం కాలేదు. చేసేప్పుడు ముగ్గురం కలిసే ఫిజికల్గా చేద్దాం, అవుదాం. సౌజన్య, నువ్వు టూ మచ్గా మాట్లాడుతున్నావు సౌజన్య, చాలా టూ మచ్ తెలుసా ఇది. నువ్వు అసలు నీకు మైండ్ ఉంది మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా? సౌజన్య నువ్వు చాలా నువ్వు చాలా టూ మచ్ తెలుసా ఇది. నువ్వు అలా కాదు శివ. లేదు సౌజన్య, చాలా టూ మచ్ తెలుసా ఇది. నువ్వు అసలు ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నావు చెప్పు. నువ్వు నేను మీ ఫ్రెండ్ ముగ్గురం కలిసి ఫిజికల్ అవ్వడము, ముగ్గురం కలిసి ఇంటిమేట్ అవ్వడము అసలు ఎట్లా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నావు నువ్వు? తనకు నాకు మంచి అండర్స్టాండింగ్ ఉంది, మేమిద్దరం అలా ఏం అనుకోము. అలా అనుకోకపోతే నేను అనుకుంటా కదా. ఎందుకు అనుకుంటున్నాను, నేను నీ గర్ల్ ఫ్రెండ్నే కదా. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్, తను నా గర్ల్ ఫ్రెండ్ కాదు కదా సౌజన్య. నా ఫ్రెండ్ కదరా. నీ ఫ్రెండ్ అయితే ఇప్పుడు నీ ఫ్రెండ్ అయితే అది నీకు ఇంపార్టెంట్, నాకు ఇంపార్టెంట్ కాదు కదా. నేను నీకు ఇంపార్టెంట్ కాదా? నువ్వు నాకు ఇంపార్టెంట్. నేను నీకోసం నేను నీకోసం ఏం చేయడానికన్నా రెడీ, నేను నీకోసం ఏం చెప్పడానికన్నా రెడీ. కానీ ఇక్కడ నువ్వు అన్నావు చూసినావా, ఫస్ట్ థింగ్ నువ్వేమన్నావు, నీ ఫ్రెండ్తో ఫిజికల్ అవ్వమన్నావు. నువ్వు ఎంతగానం ఏడ్చేసరికి నేను ఓకే సరే నా గర్ల్ ఫ్రెండ్ ఎంత ఏడుస్తుంది, ఇంతగానం రిక్వెస్ట్ చేస్తుంది అని చెప్పి మీ ఫ్రెండ్షిప్ అర్థం చేసుకొని సరే తను కూడా మూవ్ ఆన్ కావాలి అని చెప్పేసి అని నేను కూడా సరే అని చెప్పేసి అని అన్నా. ఇప్పుడు ఇది నాకు చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నాను. నాకు నీ నుంచి కావాల్సింది ఏం వద్దు, నాకు ఇది ఒక్కటి చేసి చాలరా. తను మూవ్ ఆన్ అవుతే చాలరా, నాకు ఇంకేం వద్దు. నాకు ప్లీజ్ ఒప్పుకోరా, ఇంకేం మాట్లాడకు, నా కోసం ఒప్పుకో ప్లీజ్ రా. సరే ఇప్పుడు ఏంది, నువ్వు నేను తను ముగ్గురం కలిసి ఫిజికల్ అవ్వాలి, ముగ్గురం కలిసి. అది ఎట్లా వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు. మీ నుంచి ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే మీరు చెయ్యండి. ఇక నేను దానికి నీకెందుకు అంత ఫీల్ అవుతున్నావు? నేను కదా, నేనే కదా నీకు చెప్తున్నా చేయమని. సరే సౌజన్య, నువ్వు అన్నిటికీ నువ్వు నన్ను ఇట్లా మెల్ట్ చేసి నువ్వు అన్నిటికీ నన్ను ఒప్పిస్తున్నావు. నువ్వు తర్వాత నేను ఒకటి చెప్తున్నా సౌజన్య, నేను ఇప్పుడు నీకు క్లియర్గా చెప్తున్నా ఏంటంటే, నువ్వు నేను రిలేషన్లో ఉన్నాం ఓకేనా, నువ్వు నేను గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, నువ్వు నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇట్లా నా ఫ్రెండ్కి ఇట్లా అవుతుంది, ఈ విధంగా ఉంది అని చెప్పేసి నువ్వు మళ్ళీ ఫ్యూచర్లో నాకు ఎటువంటి ప్రాబ్లం పెట్టొద్దు, నాకు ఎటువంటి ఇబ్బంది నాకు పెట్టొద్దు ఓకేనా. మళ్ళీ దాని తర్వాత కూడా నేను ఒక మాట చెప్తున్నా, నువ్వు ఎప్పుడన్నా ఇంట్లో లేనప్పుడు తను వచ్చి నువ్వు నాతో ఇట్లా ఫిజికల్ అయినావు కదా ఆ రోజు, మళ్ళీ నాతో ఫిజికల్ అవ్వు అని ఈ విధంగా అన్నదనుకో, నేను సహించను, అస్సలు నేను ఎంకరేజ్ చేయను నేను అట్లాంటి వాటికి. సరేనా? సరే, నేను తనతో మాట్లాడేస్తా, ఒక్క నిమిషం చెప్పేసి. సరే వెళ్ళు.